ఫ్రెండ్స్, మీకు డబ్బులు కావాలా? డబ్బులు కావాలంటే మన వీడియో చివరి వరకు చూడండి. చిన్నదే వీడియో. విషయం ఏంటంటే, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. విషయం ఏంటంటే, ఒకప్పుడు మన నరేంద్ర మోడీ గారు అందరికీ వేరే దేశాల్లో చాలామంది ఇండియన్ కరెన్సీ ఉంది, వేరే దేశాల్లో వేరే బ్యాంకుల అకౌంట్లలో వేసుకున్నారు. ఆ అకౌంట్లో మొత్తం నల్లధనం మొత్తం వేరే దేశాల్లో ఉంది. ఆ నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి మన అందరి అకౌంట్లో వేస్తా, 15 లక్షలు ఒక్కొక్క అకౌంట్లో వేస్తా అని మాట ఇచ్చిండు అన్నట్టు అప్పుడు ఎలక్షన్ల ముందు, 2014 ముందు. సో సరే, ఆ మాట ప్రకారం అందరూ ఓట్లు వేశారు. బీజేపీ అనేది కేంద్రంలో అధికారంలో రావడం జరిగింది వాస్తవానికి. కానీ మళ్ళీ తర్వాత ఏమైందంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించడం జరిగింది, మర్చిపోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పే డబ్బులు వచ్చే విషయం ఏంటంటే, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిలియనియర్ ట్రిలియనియర్ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఎలన్ మాస్క్ అమెరికాలో ఉంటాడు. మొన్న పోయినసారి ఎలక్షన్లో ట్రంప్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించింది కూడా అతనే, ఎలన్ మాస్క్. సో అతడు ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో టాప్ మోస్ట్. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఎవరికి లేని డబ్బులు ఆయనకున్నాయి. అంటే అవి రకరకాలుగా, అంటే 1 ట్రిలియనియర్గా ఎదిగిన మొదటి వ్యక్తి అన్నట్టు. ట్రిలియనియర్ అంటే మిలియనియర్, బిలియనియర్ ఇవన్నీ మించిన వ్యక్తి ట్రిలియనియర్. అంటే ఆ ట్రిలియనియర్ మార్కు సాధించింది ఎవరంటే ఎలన్ మాస్క్. ఆ ఎలన్ మాస్క్ డబ్బులు ఎంత ఉన్నాయంటే దగ్గర 100 లక్షల కోట్లు. 100 లక్షల, 1 లక్ష కాదు, 100 లక్షలు కాదు, 100 లక్షల కోట్లు అన్ని డబ్బులు ఉన్నాయి. అంటే సపోజ్ సుమారుగా మన ప్రపంచ జనాభా ఎంత అంటే 800 కోట్ల దాకా ఉంది. ప్రపంచ జనాభా, మన ఇండియా జనాభా కాదు, మన తెలుగు రాష్ట్రాల జనాభా కాదు, ప్రపంచ జనాభా 800 కోట్లు ఉన్నారు. ఈ 800 కోట్ల జనాభాకి ఈ డబ్బులు పంచితే మనిషికి పర్ ఈచ్ పర్సన్ అంటే 800 కోట్లు అంటే మన ఓటు ఉన్న వాళ్ళకి, ఓటు లేని వాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికి పంచినా కూడా మనిషికి 10,000 వస్తాయంట. ఓకేనా? అంటే ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లలకు కూడా 10,000 వస్తాయి. అదే నాకు వస్తాయి, నీకు వస్తాయి. అట్ ఏ టైం 60 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తాయి. అంటే మన ఒక దేశంలో కాదు, ప్రపంచం మొత్తం అందరికి పంచినా కూడా మనిషికి 10,000 వచ్చే ఇంత డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డబ్బులు వచ్చే ఉపాయం ఏంటంటే ఇది. ఆయన కనుక ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటాడా తీసుకోవడా అనేది అది తర్వాత సంగతి. కానీ తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పంచితే మాత్రం మనిషికి 10,000 వస్తాయి అన్నట్టు. సో అంతమందికి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మన నరేంద్ర మోడీ గారు అప్పుడు స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అందరూ దేశంలో ఉన్న పౌరులందరికీ మనిషికి 15 లక్షలు అకౌంట్లలో వేస్తా అని అకౌంట్లు తీపియటం జరిగింది. దాన్ని విస్మరించడం, మర్చిపోవడం కూడా జరిగింది. సో అది ఫ్రెండ్స్ డబ్బులు వచ్చి. అయితే విషయం ఏంటంటే, అసలు ఎలన్ మాస్క్ అన్ని డబ్బులు ఎట్లా సంపాదించిండు అంటే, ఆయన కొత్తగా ఆలోచించడం. ఆయన కొన్నిసార్లు జీవితంలో ఫెయిల్ అయ్యిండు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా జీవితంలో ధైర్యాన్ని అనేది కోల్పోలే. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగటం వల్ల ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించిండు, ఆయన కళని నెరవేర్చుకుంది. అంటే ఆయనకి ఏం సంస్థలు ఉన్నాయంటే, మన ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ మొత్తం ఆయన కనిపెట్టింది ఆయన ద్వారానే అసలు స్టార్ట్ అయింది. ఎలక్ట్రిక్ వాహనాలు, అట్లాగే స్పేసు, రాకెట్స్, ఏఐ ఇవన్నీ కూడా ఆయన ద్వారానే ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి అన్నట్టు. సో ఆయన దగ్గర ఉన్న డబ్బులు కూడా మొత్తం కరెన్సీ రూపంలో లేవు. కొన్ని షేర్స్ రూపంలో, కొన్ని ల్యాండ్స్ రూపంలో, రకరకాలుగా. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా కూడా మళ్ళీ ఆ ట్రిలియనర్ అమౌంట్ కూడా మొత్తం అది ఎథికల్గా అంటే ఏమంటారు అంటే వెనక దాచుకున్న డబ్బు కాదు. అంటే మనం ఎలక్షన్లో ఇప్పుడు రాజకీయ నాయకులు నిలబడేటప్పుడు నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అఫిడవిట్లో సమర్పించాలి. అంటే ఆయన అధికారికంగా అన్ని డబ్బులు ఉన్నాయి అంటే, ఇక అనధికారికంగా ఎన్ని ఉన్నాయో తెలియదు. మరి అది అయితే అంతకు మించి ఉండొచ్చు బహుశా. సో అది విషయం ఫ్రెండ్స్. అన్ని డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. అన్ని డబ్బులు ఆయన పంచడం అనేది సెకండరీ. అయితే ఒక మనిషి అంత వెళ్ళినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి కళలు ఎవరైనా అచీవ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆలోచిస్తే చేసుకునే ఛాన్స్ ఉందన్నట్టు, ఒక ఇన్స్పిరేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ని డైలీ వస్తూ ఉంటాయి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.